అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం యేసుక్రీస్తు జన్మంలో మొట్టమొదటిసారిగా చేసిన స్తుతి గానం గురించి మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా దేవుణ్ణి స్తుతి గానాలతో దేవుణ్ణి స్తుతిద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జన్మము విషయంలో జరిగిన కార్యాల్ని, ఆయన పుట్టుకలో జరిగిన ఒక్కొక్క కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆయన పుట్టుకలో జరిగిన మొట్టమొదటి కార్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటిగా యేసు ప్రభు జన్మించారు అని తెలియటానికి సూచనగా ఒక నక్షత్రం వచ్చిందని, యేసు ప్రభు వారు జన్మించిన ప్రాంతం పశువుల పాకని, యేసు ప్రభు వారి యొక్క జన్మాన్ని సమాచారాన్ని చేరవేసింది దేవుని దూత అని మనము 3 భాగాలుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4వ భాగంగా యేసు ప్రభు వారు జన్మించినప్పుడు అక్కడ ఒక పాట పాడారు, లేదంటే దేవునికి స్తోత్రం చేశారు. ఏమని స్తోత్రం చేశారు? 8వ వచనంలోంచి మనం చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే వెంటనే పరలోక సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఏ దూతతో? యేసు ప్రభు వారు జన్మించినప్పుడు 8వ వచనంలో మనం చూస్తే, రాత్రి వేళ గొర్రెలను కాసుకుంటున్న గొర్రెల కాపర్లు పొలములో ఉండగా వారి దగ్గరికి వెళ్ళిన ఆ దేవదూత, ఎప్పుడైతే ఆ దేవదూత వారి దగ్గరికి వెళ్ళిందో వారి చుట్టూ ప్రభు మహిమ ప్రకాశించింది. అప్పుడు వారు భయపడ్డారు. ఆ ప్రకాశమానమైన ఆ దేవదూతను చూసి, ఆ వెలుగును చూసి, ఆ మహిమను చూసి, ఆ ప్రకాశమానమైన వెలుగును చూసి అక్కడ గొర్రెల కాపర్లు భయపడ్డారు. దేవుని దూత చెప్తున్నారు, మీరు భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ మీరు భయపడే సమాచారాన్ని నేను తీసుకురాలేదు, మీరు సంతోషపడే సమాచారాన్ని, సువర్తమానాన్ని, మంచి వర్తమానాన్ని నేను మీకు తెలియచేయటానికే వచ్చాను. ఏంటి అంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు అని ఆయనకి చెప్పినప్పుడు, పొత్తి గుడ్డలతో పశువుల పాకలో ఆయనను తొట్టిలో పరుండు పెట్టారు అని ప్రకటించబడినప్పుడు, ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహము, అంటే ఎంతమందో, పరలోక సైన్య సమూహము, పరలోక సైన్య సమూహము. సమూహం అనగా ఒక అనేక మంది గుంపుని సమూహం అంటారు. ఒక మనిషి ఉంటే సమూహం అనరు. 2, 3, 4, 5 ఉంటే సమూహం అనరు. ఓ 10 మంది 20 మంది ఉన్నా కూడా సమూహం అంటే ఎక్కువ మంది కలిసి ఉన్న ఆ ప్రాంతాన్ని, ఆ మందను, ఆ మనుషులను సమూహం అంటారు. ఈ సమూహం ఎలా ఉందంటే సైన్య సమూహం, ఉట్టి సమూహం కాదు ఇది. ఇది ఒక సైన్యము. సైన్యం ఎలా ఉంటారు? చాలా శక్తివంతంగా, చాలా అలర్ట్గా, చాలా తెలివిగల్లోలుగా, చాలా దృఢంగా, చాలా బలంగా, చాలా చాకచక్యంగా వాళ్ళు ఉంటారు. కానీ ఈ సైన్యము మనం చూస్తున్న లోకములో ఉండే సైన్యం కాదు. ఇది పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడుండి ఆ బాలుడైన యేసును, ఆ బాలుడైన రక్షకుడైన యేసుక్రీస్తును, ఆ సంతోషాన్ని కలిగించే ఆ రక్షకుడైన యేసుక్రీస్తును, ఆ సువర్తమానాన్ని తెలియజేయడానికి వచ్చిన, ఈ లోకానికి వచ్చిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తును ఏమని స్తుతిస్తున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో, సర్వోన్నతమైన, ఉన్నతం అంటేనే బెస్ట్, ఉన్న వాటిలో మంచిది అని,
సర్వోన్నతం అంటే ఇంక అన్నిటికన్నా ఉన్నతమైనది, ఉత్తమమైనది. మంచి స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక. సంతోషం అనే మాటని మనం తరచుగా 10వ వచనంలో చూసాము. సంతోషాన్ని కలిగించటానికి యేసుక్రీస్తు వచ్చారు. సువర్తమానాన్ని తెలియజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సువర్తమానం తెలియచేయటానికి తన దేవదూతలను వాడుకున్నారు. సువర్తమానం తెలియచేయటానికి ఆయన నక్షత్రాన్ని ఆకాశంలో సృష్టించారు. ఇక్కడ సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానాన్ని కలుగు చేయటానికి. ఏంటి ఆ సమాధానం? దేవునితో సమాధానం లేని స్థితిలో, దేవునికి మానవునికి మధ్య పాపం ఉంటుండగా, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేని స్థితిలో ఉంటుండగా, పాపములతో మనము మానవులందరము ప్రయాసపడుతూ దేవునికి దూరంగా ఉంటుండగా, పాపము దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధత ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్ళాలి. మరి పరిశుద్ధమైనది ఈ లోకములో ఏమీ లేనంటుండగా, పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకానికి జన్మించి ఆయనకు మనందరి కోసం కలువరి సిలువలో చనిపోయి తిరిగి లేచుట ద్వారా ఆయనకి మనకి మధ్య సమాధానాన్ని కలుగు చేశారు. అట్టి స్థితిని పరలోక సైన్య సమూహము జ్ఞాపకం ఉంచుకొని సంతోషకరంగా మార్చటానికి ఆయన జన్మము కారణమైనందుకు, సువర్తమానం తెలియజేయడానికి వాళ్ళని వాడుకున్న విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, మానవులకి ఆయన జన్మము ద్వారా కలిగిన ఆ సమాధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇది యేసు ప్రభు జన్మం విషయంలో జరిగిన మొట్టమొదటి స్తుతి, మొట్టమొదటి స్తోత్రము, మొట్టమొదటి గానము, మొట్టమొదటి దేవునికి మహిమకరంగా మనం ఈ ఉదయకాలం ముందు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా దేవుడికి మనకు సంతోషాన్ని దయచేశాడు, మంచి వర్తమానాన్ని మనకు అందించాడు. దేవునితో సమాధానాన్ని కలుగు చేయటానికి ఆయన జన్మము కారణమైనందుకు, అట్టి స్థితిలో మనల్ని ఉంచినందుకు, అట్టి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలమందు లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆయన జన్మదిన సందర్భంగా, ఆయన మన కొరకు పుట్టిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తలంచుకుంటూ మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన బ్రతుకుల్లో ఆయన జన్మించినందుకు, మన బ్రతుకులు మార్చినందుకు, మనకు సమాధానాన్ని కలుగు చేసినందుకు, మనకు సంతోషాన్ని కలుగు చేసినందుకు ఆయనను మనసారా హృదయపూర్వకంగా ఆయనను స్తుతించి గణపరిచి మహింపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. మీరు మా అందరి కోసం ఈ లోకానికి జన్మించారు. మీ జన్మము ద్వారా మాకు సమాధానము, సంతోషం దయచేశారు. అందును బట్టి మేము కూడా మీకు స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.